హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎయిర్పోర్ట్ కి వెళ్తారు కానీ అక్కడ చార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలి, మనకు ఎన్ని గంటలు పెడితే ఎన్ని చార్జెస్ పడతాయి అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాము. మనం వచ్చేసాం ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తున్నాం కదా, కార్లు అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తున్నాయి. పార్కింగ్ నుంచి కూడా ఇక్కడ బయటికి వెళ్ళాలి అనుకుంటే కూడా ఇక్కడ మనకి టోల్ గేట్ లాగా చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడనే మనం పేమెంట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది బయటికి. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కార్ నెంబర్ కూడా చూసుకుంటున్నారు. పేమెంట్ అనేటువంటిది మాన్యువల్ గా కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. కార్ నెంబర్ తో సహా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకవేళ మనము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నామంటే ఈ విధంగా మనకి ఒక టికెట్ అనేటువంటిది అక్కడ వస్తుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ అని అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా మనం తీసుకొని పార్కింగ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 1 అవర్ తర్వాత మనం ఒకవేళ బయటికి వచ్చినామంటే ఇక్కడ చూడండి, మనకి 300 రూపీస్ మనము ఓన్లీ 1 అవర్ కి మనము పే చేయాల్సి వస్తుంది. 300 రూపాయలు. ఇక్కడ మనం ఎయిర్పోర్ట్ కింద చూసుకున్నట్లయితే మనకు ట్యాక్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఎయిర్పోర్ట్ కి వెళ్ళే ట్యాక్సెస్, బయటికి వచ్చేటివి అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ బయటికి వస్తూ ఉంటారు. బయటికి వచ్చి ఇక్కడ ట్యాక్సెస్ వస్తున్నాయి చూడండి. ఒక ట్యాక్స్ అయితే మన ముందు వచ్చేసింది. ఈ విధంగా ట్యాక్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు లోకల్లోకి. ఒకవేళ బయట నుంచి ఒకవేళ మహబూబ్ నగర్, జడ్చర్ల, హైదరాబాద్, వరంగల్ అక్కడ నుంచి ఎవరైనా సరే వచ్చినట్లయితే వెహికల్స్ అయితే మనకు ఈ విధంగా పెట్టుకుంటారు కాబట్టి పార్కింగ్ నుంచి తీసుకొని వెళ్తారు. ఇవన్నీ ట్యాక్సెస్ అన్నమాట, మనకి లోకల్లో వెళ్ళే మొత్తం వాహనాలు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ బస్సెస్ సౌకర్యం కూడా ఉంది. మనకు బస్సెస్ కూడా ఉంటాయి. ఏపీఆర్టీసీ అని, టీజీఆర్టీసీ అనేటువంటిది కూడా మనకి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం చూడండి. ఒకవేళ మనం కార్ పార్కింగ్ పెట్టినాం కదా, అక్కడ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనకి కనిపిస్తూ ఉంది. అది కూడా మనం ఇప్పుడైతే చూద్దాము. అయితే ఇక్కడ బోర్డ్స్ అనేటువంటివి కూడా మనకు ఏర్పాటు చేశారనమాట. ఏ రోకి ఎన్ని వెహికల్స్ అనేటువంటిది ఉంటుంది, ఉంటది అనమాట. C6 ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి బోర్డు ఏర్పాటు చేయడం అనమాట. ఇవి C6 వాహనాలు అనమాట. ఇవి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ C6 అనేటివి. ఇక్కడ కొన్ని బయట కూడా ఇట్లా పార్కింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇది చాలా పెద్దగా ఉంటదండి పార్కింగ్ మనకి. కానీ గంటకి మనకి 300 రూపాయల చొప్పున తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ C8 కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి పార్కింగ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా వెహికల్స్ పెట్టుకోవడానికి మనం ఒకవేళ మర్చిపోయినా సరే ఈ విధంగా బోర్డు చూసానా మనం ఇక్కడ మనం చూసుకుంటాం మన వెహికల్ ని అన్నట్టుగా. ఇక్కడ చాలా మంది ఈ విధంగా ఎయిర్పోర్ట్ వాళ్ళు ఒక బోర్డుని అరేంజ్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి. మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చూస్తున్నాం కదా, పార్కింగ్ మొత్తం కార్లే ఉన్నాయి. ఇక్కడ 2 వీలర్ కూడా అలౌ అనేటువంటిది లేదు. ఇక్కడ C10 కూడా కనిపిస్తుంది చూడండి. C10 లో మనకి ఉన్నటువంటి వెహికల్స్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం వెహికల్స్ పార్కింగ్ చేసిపోయినామంటే ఎక్కడ పార్కింగ్ చేసిపోయినాం అనేటువంటిది ఐడియా కూడా పెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం ఐడియా పెట్టుకొని లోపలికి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్ చూడాలనుకుంటే కూడా ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళొచ్చు. ఒకవేళ లేదు మనం డైరెక్ట్ గా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చాలా మంది పాసెస్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్ళిరంటే ఇక్కడ మన కార్డ్ అనేటువంటిది కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. వచ్చి ఆ కార్డ్ అనేటువంటిది పే చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ మనకి ప్రయాణికులు. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మీరు కూడా ఒకవేళ కార్ తీసుకొచ్చారంటే ఈ విధంగా మీరు ఈ వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా మనకి అక్కడ బోర్డ్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు, మనకి అన్ని ఇచ్చారు. సో కాబట్టి ఈ విధంగా మీరు వీడియో చూసి ఈ విధంగా పార్కింగ్ అనేటువంటిది చేసుకొని అయితే లోపలికి వెళ్ళండి. ఒకవేళ ఎవరికైనా ఫ్లైట్ ఎక్కియాలి అనుకుంటే ఇలాంటి పార్కింగ్ ఏం అవసరం లేదు. ఒకవేళ పార్కింగ్ చేసుకోకపోతే డైరెక్ట్ గా టెర్మినల్ 1, టెర్మినల్ 2 లోనే పైన అనేటువంటిది మనకి ఉంటాయి. సో కాబట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.